నమస్తే, మా క్వాల్ స్టోర్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం కుంతి కర్ణుడి గురించి తెలుసుకుందాం. కుంతి కన్యగా ఉన్నప్పుడు ఒకసారి వాళ్ళ ఇంటికి దుర్వాస మహాముని వచ్చాడు. ఆయన మహాకోపిష్టి. ఆ మునికి పరిచర్యలు చేయవలసిందిగా తండ్రి ఈమెను నియమించాడు. కుంతి మిక్కిలి శ్రద్ధాభక్తులతో దుర్వాస మహర్షికి సేవలు చేసింది. ఆయన సంతోషించాడు. కుంతికి ఒక దివ్య మంత్రం ఉపదేశించాడు. అమ్మాయి కుంతి, ఈ మంత్రం జపించి నీవు ఏ దేవతను తలుచుకుంటే ఆ దేవత ప్రత్యక్షమై ఒక వరపుత్రుడిని ప్రసాదిస్తాడు అని చెప్పి వెళ్ళిపోయాడు. ఒకనాడు కుంతి దేదీప్యమానంగా వెలుగుతున్న సూర్యుని చూసింది. మహర్షి మంత్రం నిజమవుతుందో లేదో పరీక్షిద్దామనుకుంది. మంత్రం పఠించి సూర్యుడిని ఆహ్వానించింది. వెంటనే సూర్యుడు ప్రత్యక్షమైనాడు. అద్భుతమైన సూర్యుడి రూపం చూసి కుంతి భయకంపితురాలైంది. మంత్రం పరీక్షించాలన్న తలంపుతో తెలివి తక్కువగా ఈ పని చేశానని మన్నించమని సూర్యుడిని ప్రార్థించింది. అయితే ఆ దివ్యమంత్ర ప్రభావం వల్ల సూర్యుడు వ్యర్థంగా వెళ్ళిపోవడానికి వీలు కలగలేదు. అతడు కుంతికి ధైర్యం చెప్పాడు. కన్యత్వం చెడకుండా వరం ప్రసాదించి ఆమెను పొందాడు. అంతటా కుంతికి కుమారుడు కలిగాడు. అతడే కర్ణుడు. అతను పుట్టేటప్పుడే సహజ కవచ కుండలాలతో గొప్ప తేజస్తో పుట్టాడు. సూర్యుడి అనుగ్రహం వల్ల కుంతి మళ్ళీ కన్యగానే ఉంది. అయితే కన్యగానే బిడ్డను కన్నానే అని లోకోపవాదానికి భయపడి ఆ బిడ్డను ఒక పెట్టెలో పెట్టి నదిలో విడిచిపెట్టి ఇంటికి వెళ్ళిపోయింది. ఈ సంఘటన తర్వాతే ఆమెను పాండురాజు వివాహం ఆడటం జరిగింది. ఈ విధంగా కుంతికి మొదట పుట్టినవాడు కర్ణుడు. కుంతి నదిలో విడిచిపెట్టిన పెట్టె అతిరథుడనే సూతుడికి దొరికింది. సూర్య తేజస్తో కవచ కుండలాలతో వెలిగిపోతున్న బాలుణ్ణి చూచి సూతుడు ఈ బిడ్డను ఇంటికి తీసుకుని పోయాడు. ఈ సూతుడు భార్య రాధకు ఈ బిడ్డను అప్పగించాడు. వారికి పిల్లలు లేనందున ఆ బిడ్డను పెంచుకున్నారు. ఆ విధంగా కర్ణుడు పెరిగి సూతపుత్రుడుగా రాధేయుడుగా పేరు పొందాడు. కర్ణుడు గొప్ప దాత, వీరాది వీరుడు, అభిమానవంతుడు. అతని తేజస్సు అంతా ఇంతా కాదు. బ్రాహ్మణుడు వచ్చి అర్థిస్తే ఏదైనా ఇస్తాడు కర్ణుడు. కర్ణుడికి కన్న తల్లే అన్యాయం చేసింది. ఏ పాపమో ఎరగని కర్ణుడు తల్లి ప్రేమ నోచుకోక జీవితంలో ఎన్నో అవమానాలు పొందవలసి వచ్చింది. కర్ణుడు కొంతకాలం ద్రోణాచార్యుడి దగ్గర ధనుర్విద్య అభ్యసించాడు. అయితే ఉత్తముడైన బ్రాహ్మణుడికి క్షత్రియుడికి తప్ప ఇతరులకు నేను బ్రహ్మాస్త్రం ఉపదేశించనని ద్రోణుడు చెప్పడం వల్ల కర్ణుడు పరశురాముడి దగ్గరికి వెళ్ళాడు. పరశురాముడు బ్రాహ్మణ పక్షపాతి. క్షత్రియులంటే తగని ద్వేషం ఆయనకు. కర్ణుడు తాను బ్రాహ్మణుడని అబద్ధమాడి ఆయన దగ్గర శిష్యుడిగా చేరాడు. అన్ని విద్యలు నేర్చుకున్నాడు. బ్రహ్మాస్త్రం కూడా సంపాదించాడు. భార్గవాస్త్ర ప్రయోగం కూడా తెలుసుకున్నాడు. ఒకనాడు పరశురాముడు కర్ణుడి తొడపై తల పెట్టుకుని నిద్రిస్తున్నాడు. అప్పుడు ఒక కొమ్మరి పురుగు వంటి కీటకం వచ్చి కర్ణుడి తొడ కరిసింది. అది అతని తొడ తొలుస్తుంటే రక్తం వరదలై ప్రవహించింది. అయినా గురువుకు నిద్రాభంగం కలుగుతుందని అతడు ఆ బాధ ఓర్చుకున్నాడు. పరశురాముడు నిద్ర లేచి చూచేసరికి రక్తం కారుతున్న కర్ణుడు నిశ్చలంగా ఉన్నాడు. అప్పుడు పరశురాముడు, నిజం చెప్పు, నీవు బ్రాహ్మణుడివేనా? ఇంత బాధను నీవు ఓర్చుకున్నావంటే ఆశ్చర్యంగా ఉంది. బ్రాహ్మణుడు ఇలాంటి బాధను సహించలేడు. నిజం చెప్పు అని అడిగాడు. కర్ణుడు భయపడి నిజం చెప్పాడు. తాను సూతపుత్రుడినని అస్త్రవిద్య నేర్చుకోవడానికి అబద్ధమాడానని ఒప్పుకున్నాడు. పరశురాముడికి కోపం వచ్చింది. కర్ణ, మోసంతో నీవు నా వద్ద విద్య నేర్చుకున్నావు కనుక అవసరం వచ్చినప్పుడు నీకు బ్రహ్మాస్త్రం, భార్గవాస్త్రం జ్ఞాపకానికి రావు. అవి నీకు ఉపయోగపడవు అని శాపం పెట్టాడు. పరశురాముడి దగ్గర విద్య నేర్చుకుంటున్న సమయంలోనే కర్ణుడు ఒకనాడు తెలియక బాణం వేసి ఒక ఆవును చంపాడు. అది ఒక బ్రాహ్మణుడి యొక్క యాగధేనువు. ఆ బ్రాహ్మణుడు కోపంతో నీవు ఎవరిని చంపాలనుకుంటున్నావో వారి చేతుల్లోనే నీవు చస్తావు అని శపించాడు. మరలా ఒకనాడు ఒక చిన్ని బాలిక నేతి గిన్నె తీసుకుని వస్తుంటే కర్ణుడి యొక్క రథచక్రం తగిలి నెయ్యి ఒలిగిపోతుంది. అప్పుడు ఆ పాప భయంతో నాకు ఆ నెయ్యే కావాలి, నాకు ఆ నెయ్యే కావాలి ఎడవటంతో కర్ణుడు మట్టిలోని నెయ్యిని గట్టిగా పిండి మళ్ళా ఆ నెయ్యిని ఆమెకిచ్చాడు. అప్పుడు భూమాత యుద్ధంలో నీ రథచక్రం భూమిలో కుంగిపోతుంది అని శాపం ఇచ్చింది. ఇలా వీరాగ్రేసుడైన కర్ణుడికి ఎన్నో శాపాలు సంభవించాయి. సహజ కవచ కుండలాలున్నంత వరకు యుద్ధంలో ఇతన్ని ఎవరూ జయించలేరు. ముందు జరగనున్న యుద్ధంలో అర్జునుడికి విజయం చేకూర్చే తలంపుతో ఇంద్రుడు కూడా కర్ణుడిని వంచాడు. సూర్యుడు ఒకనాడు బ్రాహ్మణ రూపంలో కర్ణుడికి కలలో కనిపించాడు. కర్ణ, ఇంద్రుడు బ్రాహ్మణ రూపంలో నీ దగ్గరికి వస్తాడు. నీ కవచ కుండలాలు ఇవ్వమని అడుగుతాడు. కానీ నీవు ఇవ్వవద్దు. కానీ మహాదాత అయిన కర్ణుడు వినలేదు. ఇంద్రుడంటి వాడు బ్రాహ్మణ వేషంలో వచ్చి అర్థిస్తే కవచ కుండలాలే కాదు
ప్రాణాలైనా ఇస్తాను, అర్ధులు అడిగింది ఇచ్చి తీరాలన్నదే నా వ్రతం అని చెప్పాడు కర్ణుడు. కనీసం కవచ కుండలాలు ఇచ్చేసినప్పుడన్నా ఇంద్రుడి వద్ద ఉన్న దివ్యమంగళమైన శక్తి అనే ఆయుధాన్నన్నా తీసుకోమని చెప్పి సూర్యుడు అంతర్ధానమైనాడు. అలాగే మరునాడు ఇంద్రుడు బ్రాహ్మణ రూపంలో వచ్చి అర్థించక కర్ణుడు తన దేహంతో పుట్టిన కవచాన్ని, చెవుల కుండలాలను కోసి ఇచ్చాడు. ఇంద్రుడు ఆశ్చర్యపోయాడు. కర్ణుడి త్యాగానికి, దాతృత్వానికి ఎంతో సంతోషించి వరం కోరమన్నాడు. అప్పుడు కర్ణుడు శక్తి ఆయుధం ఇవ్వమని అడిగాడు. ఇంద్రుడు శక్తి అనే ఆయుధం ఇచ్చాడు. కానీ ఈ శక్తిని యుద్ధంలో నీవు ఎప్పుడో ఒకరిపైనే మాత్రమే ప్రయోగించాలి, ఒకరిని మాత్రమే ఇది చంపుతుంది, ఆ తర్వాత మళ్ళీ నా దగ్గరికి వస్తుంది అని చెప్పి ఇంద్రుడు అంతర్ధానమైనాడు. ఇలా కర్ణుడి దాతృత్వాన్ని తెలిపే కథలు ఎన్నో ఉన్నాయి. రత్న కవచ కుండలాది ధనంతో పుట్టినందున ఇతనికి వసుషేనుడు అని పేరు కూడా ఉంది. వసువు అనగా ధనం. కవచ కుండలాలు కోసి ఇవ్వటం వల్ల అంటే కర్తనం చేయడం వల్ల కర్ణుడని పేరుతో ప్రఖ్యాతి పొందాడు. పూర్వజన్మలో ఇతను సహస్ర కవచుడు. నరనారాయణులు ఇతని కవచాలను ఒక్కొక్కటి ఛేదించి వేశారు. 1000లో ఒక కవచం మాత్రం మిగిలిపోయింది. ఆ కవచంతోనే ఇతడు కర్ణుడిగా పుట్టాడని చెబుతూ ఉంటారు. దుర్యోధనుడు, దుశ్శాసనుడు, కర్ణుడు, శకుని వీరు నలుగురు దుష్టచతుష్టయంగా పేరు పొందినప్పటికీ కౌరవుల కుట్రల్లో, కుతంత్రాల్లో కర్ణుడు అంతగా పాల్గొన్నట్లు కనిపించదు. మోసం, వంచనతో కాక బాహాటంగా శౌర్య పరాక్రమాలతోనే పాండవులను సంహరించాలన్నది ఇతని మతం. భారత యుద్ధంలో పాండవులందరిలోనూ అర్జునుడిని తనకు జోడైన వాడుగా కర్ణుడు భావించాడు. అర్జునుడిని చంపాలన్నదే లక్ష్యంగా పెట్టుకున్నాడు. భారత యుద్ధంలో ప్రధాన పాత్ర వహించిన వాడు కర్ణుడు. కనుకనే కర్ణుడు లేని భారతం అన్న నానుడి లోకంలో ప్రసిద్ధమైంది. అనగా ముఖ్యుడు లేని భారతం అన్నమాట. మరిన్ని విశేషాలతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయటం మర్చిపోకండి.